మాడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎన్నికల ప్రచారం అయితే విమర్శలు ప్రతి విమర్శలతో దూసుకెళ్తోంది, ఎలా చూడొచ్చు? అంటే మున్సిపల్ ఎన్నికల్లో నిజానికి రియల్ ఇష్యూస్ చర్చకు రావట్లా. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు మెంబర్స్ ని, మున్సిపల్ చైర్మన్ ను ఎన్నిక చేసుకునేది రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. వాళ్ళ వార్డులో ప్రధానంగా వార్డు మెంబర్ నుంచి లేకపోతే మున్సిపాలిటీ నుంచి ఏం సమస్యలు ఉంటాయి చెప్పండి? ఏం సమస్యలు ఉంటాయి? స్ట్రీట్ లైట్స్, రోడ్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వ నిధులు. మున్సిపాల్ అంటే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లాంటి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర రోడ్లకు వేసేంత నిధులు ఉంటాయి. మిగతా మున్సిపాలిటీలకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రావాలి. జనరల్ గా ఇప్పుడు వాళ్ళు వేసే ఓటు వార్డు మెంబర్ కి మాత్రమే. వార్డు మెంబర్ విల్ ఎలెక్ట్ మున్సిపల్ చైర్మన్. నేను ఇంతకుముందే చెప్పాను ఏంటంటే, మున్సిపల్ చైర్మన్ ను డైరెక్ట్ గా ఎన్నుకునే పద్ధతి ఉంటే చాలా బాగుండేది. ఆ సిస్టమ్ లేకపోవడం వల్ల 2005 వరకు అదే సిస్టమ్ ఉండేది. గ్రామ పంచాయతీ సర్పంచ్ను ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎన్నుకుంటున్నాం. వార్డు మెంబర్కి ఒకటి ఇస్తారు, సర్పంచ్కి ఒకటి ఇస్తారు, 2 ఓట్లు ఇస్తారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ అంతా కలిసి ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. సర్పంచ్ ఏమో డైరెక్ట్ పబ్లిక్ ఎలక్షన్. మున్సిపల్ ఎలక్షన్ కూడా ఇంతకుముందు ఇట్లే ఉండేది 2005-6 వరకు కూడా. కానీ రాజశేఖర రెడ్డి హయాంలో చేంజ్ చేసుకొచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీ అన్ని గెలవాలి అని చెప్పి మున్సిపల్ కౌన్సిలర్లు అంతా కలిసి చైర్మన్ ఎన్నుకుంటారని చెప్పి, సో దట్ ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు గెలిచినా, మున్సిపాలిటీలను గెలిచినా సరే అటు ఎవరు గెలిస్తే అటువైపు జంప్ అయ్యేలా చేశారు. సో దానివల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి ధ్యాస ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్లను ఆకట్టుకోవడం మీద ఉంది. ఎందుకంటే గెలిస్తే 5 సంవత్సరాలు గ్యారంటీ లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత అవిశ్వాసం పెట్టొచ్చు ఈ కౌన్సిలర్లు. అదే మీరు ఎమ్మెల్యే గెలిస్తే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అతనే ఉంటాడు. ఎంపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోయినంత వరకు ఎమ్మెల్యే ఎంపీలే. ఇక ఎమ్మెల్సీ అయితే ప్రభుత్వం పడిపోయినా ఉన్నా లేకున్నా 6 సంవత్సరాలు అతనే ఉంటాడు. గ్రామ పంచాయతీ సర్పంచ్ 5 సంవత్సరాలు ఆయనే ఉంటాడు. ఏదైనా తప్పు చేస్తే కలెక్టర్ చెక్ పవర్ రద్దు అటువంటి ఏమైనా చేయొచ్చు. బట్ మున్సిపల్ చైర్మన్ విషయానికి వచ్చేసరికి మున్సిపల్ చైర్మన్ లేకపోతే జడ్పీ చైర్మన్ ఇటువంటి వాటిని అవిశ్వాసం ద్వారా తీసేయచ్చు. సో కౌన్సిలర్ల చేతిలో పెట్టారు మున్సిపల్ చైర్మన్ భవితవ్యాన్ని. పెట్టడం వల్ల ఏం జరుగుతోంది? కౌన్సిలర్లు ఏదైనా ఆ మున్సిపాలిటీలో ఉన్న సగం మంది కౌన్సిలర్లు అట్రాక్ట్ చేయాలంటే ఏంది? వాళ్ళకి ఎంతో కొంత వర్క్స్ ఇవ్వాలి, వాళ్ళకి పని చేయాలి. ప్రజలకు పని చేయడం కంటే ఎక్కువ కౌన్సిలర్లను అట్రాక్ట్ చేయడం అవుతుంది. అందుకనే ఈ సిస్టంలో మార్పు రావాలి. సరే, ఈసారి ఇప్పుడు ఒకటే ఎన్నిక, ఇప్పుడు ఏం చేయలేం, 11వ తారీఖు ఎన్నిక కాబట్టి నెక్స్ట్ టైం అయినా మున్సిపల్ చైర్మన్ ను, కార్పొరేషన్ మేయర్ ను డైరెక్ట్ గా ప్రజల చేతిలో ఎన్నుకుంటే, అంటే ఆ ఊర్లో ఎవరు పాపులర్ అయితే వాళ్ళు ఎన్నుకుంటారు, ఆ ఊర్లో ఎవరు బాగు చేయొచ్చు అంటే ఎన్నుకుంటారు. ఇప్పుడు కేవలం కౌన్సిలర్ ఓటే, అది కూడా పార్టీల వారుగా పెట్టారు. గ్రామ పంచాయతీలో పార్టీల వారుగా లేదు, బట్ మున్సిపాలిటీలో మాత్రం పార్టీల వారుగా పెట్టేశారు. అదొక విచిత్రమైన సంఘటన. సో దీనివల్ల రెస్పాన్సిబిలిటీ కరువు అవుతుంది. మీరు కౌన్సిలర్కి మాత్రమే ఓటేస్తున్నారు, ఆ కౌన్సిలర్ పోయి మళ్ళీ వాళ్ళని ఎన్నుకుంటున్నారు. సో ఈ మున్సిపల్ ఎన్నికల సిస్టమ్ పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది, నెక్స్ట్ ఎన్నికల్లో అయినా డైరెక్ట్ గా. రెండోది, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్లుగా డమ్మీల్ని పెడుతున్నారు ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు ఏమనుకుంటారంటే, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ గట్టివాడిని పెడితే వాడు నాకు ఏకమేకై కూర్చుంటాడు, నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేటు ఎవరు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ నుంచి గెలిచారనుకోండి, నెక్స్ట్ నాకు టికెట్ కు పోటీ అవుతాడేమో మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్. ఎందుకంటే ఆ ఒక నియోజకవర్గంలో మాక్సిమం 1-2 మున్సిపాలిటీలు ఉంటాయి. ఈ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతాడేమో అని చెప్పి డమ్మీల్ని పెడుతున్నారు. ఎవరైనా వాళ్ళ మాట వినకుంటే చాలా మందిని అవిశ్వాసాల ద్వారా తీసేస్తున్నారు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. సో ఈ విధంగా జరుగుతుంది సిస్టమ్. సో దాని మీద మార్చాల్సిన అవసరం ఉంది. రెండోది, ప్రచారం అంతా కూడా జాతిపిత, పాస్పోర్ట్ల బ్రోకరు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేటీఆర్ వచ్చేసి మోడీ, రేవంత్ రెడ్డి బాయి అని చెప్తున్నారు. సీఎం అయితే నేరుగా ప్రచారం చేస్తే బీఆర్ఎస్ బీజేపీలోనే టార్గెట్ చేస్తూ ముందుకెళ్తారు. ఆబ్వియస్లీ వాళ్ళని ప్రచారం చేయకపోతే ఇంకెవరిని ప్రచారం చేస్తారు, కానీ ఎక్కువ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీని కొంత కరీంనగర్, నిజామాబాద్ లో బండి సంజయ్, అరవింద్ గురించి మాట్లాడారు. ఎందుకంటే కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీ కొంత ముందంజలో ఉన్నట్టు కనబడుతుంది. అక్కడ చాలా గట్టిగా టఫ్ ఫైట్ నడుస్తున్న పరిస్థితి. సో అందుకని
ఆ విధంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఇవాళ మళ్ళీ జాతిపిత టాపిక్ తీశారు, కానీ బూతులు తిట్టకుండా మాట్లాడారు. ఏంటంటే కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను జరిగేస్తే జరిగేదా, దొంగ పాస్పోర్ట్లు ఉన్నాయనా జాతిపితనా, ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వకుండా ఏం చేస్తారు అని చెప్పి ఆయన ఏమన్నారంటే, ఈ చిల్లర ఆలు మగలు మాటలు విన్న వ్యక్తిని గుంజుకొని రావాలి కానీ నేను నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచాను అని చెప్పి 2 days జాతిపిత టాపిక్ మాట్లాడలేదు. వెలమ కమ్యూనిటీ కానీ లేకపోతే ఎవరికి రా నువ్వు జాతిపిత అన్న మాటలు రివర్స్ కావడంతో 2 days మౌనంగా ఉన్నారు. ఇవాళ జాతిపిత టాపిక్ తీశారు, బట్ తర్వాత వెలమ కమ్యూనిటీ ఎమ్మెల్యేసు వెల్మ వాళ్ళకి జాతిపిత ఈ మాటల్ని ఇవాళ తివ్వలేదు. అట్లాగే బీఆర్ఎస్ నిన్నటి నుంచి కేటీఆర్ హరీష్ కూడా ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావు నిన్న మంచిర్యాల తర్వాత లక్షడిపేట ఇటువంటి ప్రాంతాల్లో ప్రచారం చేశారు. కేటీఆర్ ఇవాళ బాన్సువాడ ఇటువంటి చోట్ల సిరిసిల్ల, బాన్సువాడ, వేములవాడ ఇటువంటి చోట ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయితే చేయలేదు, అంత సమయం కూడా లేదు. బీఆర్ఎస్ బహుశా కేసీఆర్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి. ఏంటంటే దీన్ని ఓవరాల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో డైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల్లో. కరీంనగర్ చేశారు, నిజామాబాద్ చేశారు, మిర్యాల కూడా చేశారు, సో ఇప్పుడు వికారాబాద్ చేశారు. ఇవన్నీ చోట్ల ప్రచారం చేసిన పరిస్థితి. ఇక బీజేపీ అయితే స్టార్ క్యాంపెయినర్ ఏకంగా దేశ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రంగంలోకి దించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రంగంలోకి దించింది. అయితే బీజేపీ గట్టి పోటీని ఇస్తోంది. ఏం గ్రామ పంచాయతీ ఎన్నికల్లాగా తీసిపోయేటట్టు ఏం లేదు. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో 7 మున్సిపల్ కార్పొరేషన్స్ లో కరీంనగర్, నిజామాబాద్ లో గెలుపు దిశగా బీజేపీ వెళ్తోంది. బీజేపీ కైవసం చేసుకునే దిశగా వెళ్తుంది. కరీంనగర్ లో బండి సంజయ్ పరుగులు ఎత్తిస్తున్నారు, మొత్తం హల్చల్ చేస్తున్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదు. పోటీ ఉంది ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ నడుస్తోంది. అక్కడ అధికార పార్టీ పోటీలో లేని సిచ్యువేషన్. మైనారిటీ వార్డులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మైనారిటీ వార్డుల్లోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచుకుంటాయి. నిన్న సంజయ్ ఏమన్నారంటే, నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఎంఐఎంకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పి ట్రిపుల్ తలాక్ వల్ల చాలా లాభం అయింది, ముస్లిం మహిళలు మాకు ఓటేయాలని చెప్పారు. ముస్లిం గల్లీలో కూడా బండి సంజయ్ పర్యటిస్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ కు కరీంనగర్ లో పెద్ద దిక్కు లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన నియోజకవర్గం అక్కడ, బట్ నేటివ్ ప్లేస్ కరీంనగర్. సరే కరీంనగర్ అక్కడ ఉన్న మొన్న పోటీ చేసిన ఎంపీ క్యాండిడేట్ చేస్తున్నారు కానీ అంత రావట్లేదు. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ బీజేపీని పరుగులు పెట్టిస్తున్నారు, నార్మల్ కాదు. అక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ తో లేదు, ఎంఐఎంతో పోటీ బీజేపీ నడుస్తుంది. బీజేపీ వర్సెస్ ఎంఐఎం నిజామాబాద్. సో ఇక్కడ కూడా కరీంనగర్ లో కూడా ఎంఐఎం కొంత ప్రభావం చూపుతుంది. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ముస్లిం వార్డ్స్ లో పోటీ పడుతున్న పరిస్థితి. అంటే దానిలో 15-20 వార్డ్స్ తీసేయాలి. తీసేయకుండా మిగిలిన 40 వార్డులో బీజేపీ 30 గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. కరీంనగర్ లో అయినా తర్వాత నిజామాబాద్ లో అయినా. సో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరు కూడా పరుగులు నార్మల్ కాదు, పరుగులు పెట్టిస్తున్నారు. మున్సిపల్ పౌరు ప్రచారాన్ని ఒక విధంగా సీరియస్ గా తీసుకుంటే ఎట్లా ఉంటుందని వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. ఎంపీస్ ఉన్న దగ్గర చాలా గట్టిగా రఘునందన్ రావు మెదక్ లో, మహబూబ్ నగర్ లో డీకే అరుణ గట్టి ప్రయత్నం చేస్తున్నారు మున్సిపాలిటీస్ కొన్ని. సో భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా కనిపిస్తుంది మనకు. మున్సిపల్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ దూకుడు పెంచింది. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే వాళ్ళు ఏకంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ, తర్వాత వాళ్ళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరుగులు ఎత్తిస్తున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ డబ్బు ఖర్చు ఒకటే సమస్య. కాంగ్రెస్ ప్రతి పార్టీ కౌన్సిలర్ కి పార్టీ నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు వెళ్ళాయట. బీఆర్ఎస్ లోకల్ లెవెల్లోనే అరేంజ్ చేసుకోమని చెప్తున్నారు. బీజేపీ తక్కువ 50,000 లక్ష రూపాయలు అట్లా ఇస్తున్నారు. కానీ ఖర్చేమో కాంగ్రెస్ వాళ్ళు 20 లక్షలు అట్లా పెడితే, 15-20 లక్షలు పెడితే, బీఆర్ఎస్ కొంత 5 లక్షలు 6 లక్షలు పెడితే బీజేపీ 2-3 లక్షలు ఖర్చు పెడుతుంది. ఖర్చులో కొంత వెనుకంజలో ఉన్న మొత్తానికైతే చాలా. కేటీఆర్ హరీష్ రావు రోడ్ షోలో కూడా కొంత అభిమానులు ఎక్కువగా పోటెత్తుతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఆబ్వియస్లీ వస్తారు కదా, కేటీఆర్ రోడ్ షో పెట్టినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వస్తారు కదా. సో క్లియర్ గా మనం అట్లా ఇట్లా అని చెప్పలేం, కానీ మున్సిపల్ ఎన్నికలు జనరల్ ఎన్నికలు తలపిస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు డైరెక్ట్ గా ప్రచారం రేవంత్ రెడ్డి ఒక్కరే చేశారు. నిన్నటి నుంచి హరీష్ రావు, కేటీఆర్ కూడా పక్కనే, అంటే సిరిసిల్ల దగ్గరలో ఉన్న కామారెడ్డి, ఇట్లా బాన్సువాడ,
వేములవాడ ఇటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయట్లేదు. కానీ నిన్న హరీష్ రావు అక్కడికి వెళ్ళారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళి అక్కడ ఆయన ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం మనకు కనిపిస్తుంది. స్పందన, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? బీజేపీ ఈసారి అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటది మున్సిపల్ ఎన్నికల్లో. ఏంటంటే గెలిచే క్యాండిడేట్లందరినీ వాళ్ళు ఈ ఎలక్షన్ ముందు తీసేసుకున్నారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి. డబ్బులు ఎక్కిస్తారు, ప్రతి వాళ్ళకి ఫండింగ్ విషయంలో ఇబ్బంది ఉండదు. అధికార పార్టీ లాస్ట్ టైం మీరు 90% మున్సిపాలిటీస్ గెలుచుకుంది బీఆర్ఎస్. ఒక మణికొండ మున్సిపాలిటీ తప్ప అన్ని కొట్టేసింది బీఆర్ఎస్, 95-96%. కానీ మనం ఇక్కడ ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకున్న దానికంటే ఎన్ని కౌన్సిలర్ స్థానాలు ఏ పార్టీకి వచ్చాయి, ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి. అధికార పార్టీకి 70% పైన రావాలి, వస్తే వ్యతిరేకత లేకుండా ఉన్నట్టు. కౌన్సిలర్ స్థానాలు, మున్సిపాలిటీస్ అన్నట్లేదు. మున్సిపాలిటీస్ ఎట్లాగో లాస్ట్ లో ఏ పార్టీ గెలిచినా వాళ్ళు తీసేసుకొని చేస్తారు. సో ఇక్కడ 70% ప్లస్ రావాలి, వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేనట్టు కౌన్సిలర్ స్థానాలు. ఆ విధంగా వస్తుందా లేదా అన్నది మనం చూడాలి. మాట్లాడదాం. మనతో పాటు ఉపేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి